హలో గురుగారు, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ కథ చెప్తా. నిన్న ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాను గురుగారు, షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని. అందుకనే మళ్ళీ ఇది. పూర్వం ఉజ్జయిని అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక మహారాజు శివాలయం కట్టించారు. ఆ శివాలయానికి ప్రతి మాస శివరాత్రికి శివుడు పార్వతీదేవి వస్తూ వెళ్తూ ఉండేవారు. అలాగే ఈ మాస శివరాత్రికి కూడా శివుడు పార్వతీదేవి వచ్చారు. కానీ ఈసారి పార్వతీదేవికి బాగా నిద్ర వచ్చిందంట. అందుకని చెప్పి పార్వతీదేవి శివుడితో, స్వామి నా కనులు చాలా బరువెక్కాయి, ఈ బరువు దించుకోవడానికి నాకు ఏమైనా మంచి కథలు చెప్పండి, కానీ ఒక షరతు, ఆ కథలు భూప్రపంచంలో ఇంకా ఎవ్వరూ వినుండకూడదు, అలాంటి కథలు నాకు చెప్పండి అన్నారు. అలాగే శివుడు కూడా అలాంటి కథలు చెప్తూ దానితో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు కూడా చెప్పారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి నారద ముని కైలాసానికి వచ్చారు. కైలాసానికి వచ్చి ఈ కథల ప్రస్తావన పార్వతీదేవి దగ్గర తెచ్చారు. అదేంటి స్వామి, ఈ కథలు ఎవరికి తెలియదన్నారే, అంటే నాకు అబద్ధం చెప్పారా అనుకుని పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి ఆ కథల గురించి ఇలా చెప్పుకుంటున్నారని చెప్పి అడిగింది. ఇంతకీ ఆ కథలు ఎలా ప్రచారంలోకి వచ్చినాయి, భూప్రపంచానికి మొత్తం ఎలా తెలిసినాయి, ఇది మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్